ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. భారత్లో తెల్లవారుజాము నుంచే యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు యోగా డేలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో జరిగిన యోగా ఉత్సవాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, బీజేపీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. ऊपर उठाए थोड़ा सा प्रयास करना चाहिए। सामान्य श्वास प्रश्वास के साथ बने रहिए। सेतु बंधासन अवसाद की रोकथाम में बहुत सहायक होता है। अब श्वास छोड़े, वापस आइए, पीठ के बल विश्राम करें। అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఇక్కడ 195 దేశాల ప్రతినిధులు ప్రధానితో కలిసి యోగాసనాలు వేయనున్నారు. రాష్ట్రంలోనూ రాజకీయ నేతలు యోగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. श्वास छोड़ते हुए धीरे से दोनों पैरों को नीचे लाइए। एक बार लंबा सांस लीजिए, श्वास की मात्रा देख लीजिए। एकदम श्वास की लंबाई बढ़ गई। धीरे से पैरों को ऊपर उठाए और 90 डिग्री का कोण बनाए। जो इस प्रकार न पाए वो हाथों को सहारा ले सकते हैं। नितंब से कंधे तक शरीर बिल्कुल सीधा रहे। सामान्य श्वास प्रश्वास के साथ आसन में बने रहे। एकदम फोटो बहुत अच्छा होना चाहिए। कभी कभी ప్రతి ఏడాది జూన్ 21న యోగా డేని జరుపుకుంటారు ప్రజలు. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవడం గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతిచ్చారు. और सांस लेते हुए घुटने सीधे करें। तो में 3 से 4 इंच की दूरी बनाएं। सांस लेते हुए अपने दोनों భద్రతా కమిషన్లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు. విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ 2014లో ఆమోదించబడింది. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. श्वास प्रश्वास की गति छोड़ते हुए अपने सर को आगे झुकाएं। छोड़ते हुए एक बार पुनः सर को आगे झुकाएं। दोनों हाथों को कंधों के समानांतर उठाएं और श्वास छोड़ते हुए अपने शरीर को लेफ्ट साइड की ओर घुमाएं। జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అలాగే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి ప్రధాని మోడీ సూచించారు. తలపైకి గాలి విడిచిపెడుతూ కిందికి గాలి తీసుకుంటూ మధ్యకు వస్తాం. బెండ్ యువర్ హెడ్. గాలి తీసుకుంటూ ముందుకు, గాలి విడిచిపెడుతూ ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శరీరంతో పాటు శ్వాసను, మనసును కూడా మనం ఏవైతే చేస్తున్నామో ఆ చేసేటువంటి ఆ పార్ట్స్ పైన మనసును లగ్నం చేస్తూ శ్వాసను అనుసంధానం చేస్తూ చేసేది మాత్రమే యోగా. ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. యాంటీ క్లాక్ వైజ్, వ్యతిరేక దిశలో. ఇప్పుడు తిప్పిన దానికి వ్యతిరేక దిశలో. చేతులు కిందికి వచ్చేటప్పుడు గాలి విడిచిపెడతాం, పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటాం. తల స్ట్రైట్ గా ఉంటుంది. టేక్ ఏ లాంగ్ బ్రీత్. చేతులు రెండు పైకి నెమ్మదిగా ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఆకాశం వైపు రన్ చేస్తాం. గాలి తీసుకుంటూ పాదాల మీద ఎంతవరకు వీలైతే అంతవరకు లేస్తాం. ఇన్హేల్, గాలి తీసుకుంటూ ఎక్సేల్, మెల్లిగా ఒకటేసారి కిందికి రా, మెల్లిగా వస్తాం. ఇన్హేల్, చేతులు స్ట్రైట్ గా ఉంటాయి, బెండ్ చేయం. ఎక్సేల్ డౌన్, ఎక్సేల్. अब फिर से आप ऐसे बैठ जाएंगे क्योंकि अपन एज पर प्रोटोकॉल चल रहे हैं। माननीय प्रधानमंत्री के द्वारा योग दिवस पूरे वर्ल्ड में मनाया जा रहा है। ये गौरव की बात है भारत वालों के लिए। ऐसे
ऐसे पैरों को खोल लेंगे और अपने आप को ही शाबाशी देंगे। ऐसे हाथ उठाए और पीछे ऐसे थपके, बेटे शाबाश, बहुत अच्छा कर रहे हो, है ना। और ऐसे देखो, इसका मतलब है उत्तान मंडूक आसन। मीन्स मेंढक को यदि आप खड़ा कर दो तो उसकी स्थिति ऐसी हो जाएगी, तो खड़ा हुआ मेंढक। तो ये ऐसे बैठ करके सामने देखना है, कमर के ऊपर खिंचाव आना चाहिए। जो देश की धरा थी, गौरव था योग, वो आज यदि पूरे देश में प्रशासनिक रूप से जा रहा तो उसका श्रेय हमारे यशस्वी प्रधानमंत्री को जाता है। और उसमें सभी कंट्रियों ने हिस्सा लिया, सब आज योग दिवस मना रहे हैं। एक बहुत बड़ी बात है। इसमें पूज्य स्वामी रामदेव जी का तो एक बहुत बड़ा योगदान है, घर घर में योग फैलाने का। तो आइए अभी यहाँ पर ऐसे लेट जाएंगे, इसको बोलते हैं मकरासन, बाल आसन भी बोलते हैं, मकरासन भी बोलते हैं। और पैरों में थोड़ा फासला, पंजे दाएं बाएं लुढ़के हुए, और ऐसे ऐसे थोड़ा सा रख लेंगे, जैसे बच्चे सो जाते हैं। इसमें रिलैक्स मिलता है, विश्राम मिलता है। तो बोलेंगे जी ये वाला तो ज्यादा करा दो, इसमें तो कोई दिक्कत नहीं है। अब फिर से आप ऐसे बैठ जाएंगे, क्योंकि अपन एज पर प्रोटोकॉल चल रहे हैं। माननीय प्रधानमंत्री के द्वारा योग दिवस पूरे वर्ल्ड में मनाया जा रहा है। ये गौरव की संजानाना उपासिते, संजानाना उपासिते। भावार्थ इस प्रकार से है, हम एक साथ मिलकर आगे बढ़ें, सच सच बोलें, और जैसे हमारे ऋषि मुनियों ने, जैसे हमारे महापुरुषों ने एक देश के हमारे वीर शक्तिवीर, उनको जैसे उन्होंने अपने कर्तव्यों का पालन किया, आगे बढ़े, वैसे ही हम निरंतर अपने जीवन में आगे बढ़ें, सत्य के साथ मिलकर। सीने के पास से चढ़ाते हुए इस अभ्यास को कम से कम 5 बार करें। पहले क्लॉकवाइज, फिर एंटी क्लॉकवाइज। एंटी क्लॉकवाइज करेंगे। सांस छोड़ते हुए अपने आप को हक करना और जोर से हंसना। सबकी आवाज आनी चाहिए, आवाज नहीं आ रही। ब्रीथ इन और हंसते हुए फिर से वन मोर टाइम, ब्रीथ इन एंड रिलैक्स। दोनों हाथ राइट साइड ले जाएं, मेरे साथ स्विंग करेंगे। हाथ swells with pride at the thought that our beloved Prime Minister will be leading the Yoga Day celebrations at the United Nations headquarters. It symbolizes India's growing strength, India's increasing relevance in the world stage, and it clearly demonstrates what Prime Minister Meloni from Italy had said. Today, Prime Minister Narendra Modi is the most loved leader of the world. He has made every Indian proud with his achievements both in India and on the global stage, and I wish him all the very best for the state visit in 2014 में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने यूनाइटेड नेशंस जनरल असेंबली में योग दिवस का प्रस्ताव रखा था, जिसको रिकॉर्ड मार्जिन के साथ सभी देशों ने समर्थन दिया था, और अंतर्राष्ट्रीय योग दिवस तब से मनाया जा रहा है। यह हमारी संस्कृति के साथ जुड़ा, यह हमारी विधा जो योग मन, आत्मा और बुद्धि और शरीर को जोड़ती है, योग डालती है। ऐसी विधा दुनिया में सुख, शांति और जीने की कला
किस तरीके से एक सुखद जीवन, एक बैलेंस जीवन जीने का तरीका भी बताती है। थोड़ा शेक करते हैं, फास्ट शेक। आप देखते होंगे सामान्य जीवन में भी अगर कभी आपको बहुत जल्दी गुस्सा आ जाए, उन स्थितियों में नियंत्रित कर लंबी और दीर्घ श्वास लीजिए। कभी घबराने की स्थिति आती है, लंबी और दीर्घ श्वास आप देंगे, बहुत आराम आपको प्राप्त होगा। गुस्सा धीरे धीरे करके शांत होता हुआ जाएगा और फिर आप देखेंगे कि आपकी उस पर मजबूत पकड़ होगी। अपने क्षेत्र में आप पारंगत होते हुए दिखाई देंगे। अनावश्यक गुस्सा बहुत बार न केवल तनाव का कारण बनता है, बल्कि ऐसी भी घटना करा देता है जो बाद में पश्चाताप व्यक्ति को करना होता है। इसलिए इन सभी को नियंत्रित करने का एक माध्यम योग आपको देता है। I'm feeling very proud that I'm in Kashmir and I'm practicing yoga because it's a very vital role. It plays a very vital role in our life because it improves our mental health, physical postures, our breath and mind, and it's very good for health to do yoga every day. And today I'm here participating in this event, so I feel very proud. I feel very happy today. आज 21 जून है और इंटरनेशनल योगा डे मनाया जा रहा है। तो हम यहाँ पे बहुत सारे स्कूल्स पार्ट कर रहे हैं, तो हमारा स्कूल भी यहाँ आया हुआ है पार्टिसिपेट करने के लिए। तो ये एक बहुत अच्छी चीज़ है क्योंकि हम अगर योगा करते हैं तो हम ठीक रहते हैं, तो हम फ्रेश फील करते हैं। और यहाँ डाल बुलवार्ड साइड से सुबह आना वो बहुत एक अच्छा वो रिफ्रेशिंग सी वाइब आती है। कुछ एक्स सर्विसमैन कर रहे हैं, हम मिलके यहाँ पे आज योगा डे सेलिब्रेट कर रहे हैं बिकॉज एज वी नो योगा इज़ अ पार्ट ऑफ मेडिटेशन, जिससे इंसान रिलैक्स कर सकता है और बहुत सारे हेल्थ इश्यूज जो होते हैं वो दूर होते हैं योगा करने से। तो दैट्स वाई आज के दिन पे इट इज़ सेलिब्रेटेड ऑल ओवर इंडिया एंड सो इट इज़ सेलिब्रेटेड इन कश्मीर आल्सो। అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి న్యూయార్క్లో వినూత్న రీతిలో గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. హ్యాడ్సన్ నదిపై 250 మీటర్ల భారీ బ్యానర్తో గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బ్యానర్ న్యూయార్క్ వాసుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. So what is the size of the banner? 50 feet. Beautiful. 50 feet. Beautiful. मिड टाउन के बारे में बोलने में అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి న్యూయార్క్లో వినూత్న రీతిలో గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. హడ్సన్ నదిపై 250 మీటర్ల భారీ బ్యానర్తో గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బ్యానర్ న్యూయార్క్ వాసుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. मिड टाउन के बारे में बोलने में